2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. జెర్సీ నంబర్ 18 ఇది కేవలం టీషర్ట్ వెనుక ఉండే అంకె మాత్రమే కాదు, ఆధునిక క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించిన ఓ చక్రవర్తి బ్రాండ్ నేమ్. సరిగ్గా 18 ఏళ్ల క్రితం కళ్లల్లో గెలవాలనే కసి, గుండెల్లో ఏదో సాధించాలనే తపనతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగుపెట్టాడు ఓ ఢిల్లీ కుర్రాడు. చూస్తుండగానే అద్భుతమైన రికార్డులను తిరగ రాసేశాడు. చేజింగ్ అంటే తానే అన్నట్లు మైదానాలను శాసించాడు. సాధారణ విరాట్ కోహ్లీ నుంచి ప్రపంచ దేశాలను మెచ్చే కింగ్ కోహ్లీగా అవతరించాడు. 18 నంబర్ జెర్సీ ధరించిన ఈ వీరుడు అంతర్జాతీయ క్రికెట్లో పూర్తి చేసుకున్న ఈ 18 ఏళ్ల ప్రయాణంలో సాధించిన మైలు రాళ్లు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఓ యువ కుర్రాడు. అతని ప్రయాణం వెనుక ఒక చారిత్రాత్మక రోజుంది. మలేషియాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ను భారత జట్టుకు అందించిన తర్వాత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సరిగ్గా 2008 ఆగస్టు 18న శ్రీలంకలోని దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేశాడు. ఈ మొదటి మ్యాచ్లో కోహ్లీ సాధించింది కేవలం 12 పరుగులు మాత్రమే. కానీ ఆ 12 పరుగుల వెనక ప్రపంచ క్రికెట్ను ఏలే ఒక మహాశక్తి దాగి ఉందని అప్పట్లో ఎవరు ఊహించలేకపోయారు. ఆ ఆరంభం తర్వాత అతడు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. వన్డే క్రికెట్లో చేజింగ్ అంటే విరాట్ కోహ్లీ పేరే గుర్తొస్తుంది. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా కోహ్లీ బ్యాట్ అంత బలంగా గర్జించేది. లక్ష్యం ఎంత పెద్దదైనా క్రీజ్లో కోహ్లీ ఉన్నాడంటే విజయం ఖాయమనే నమ్మకాన్ని కోట్ల మంది అభిమానుల్లో నింపేశాడు. 2012లో హోబర్ట్ వేదికగా శ్రీలంకపై లసిత్ మలింగ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్ కోహ్లీ కెరీర్లోనే ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి ప్రత్యర్థి జట్టుకు అతడు ఒక సింహ స్వప్నంగా మారిపోయాడు. చేజ్ మాస్టర్ అనే బిరుదు అతడి సొంతమైపోయింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును ఎవరైనా బద్దలు కొడతారా అంటే అసాధ్యం అనేవారంతా. కానీ ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే చూపించాడు విరాట్ కోహ్లీ. 2023 వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో వాంఖేడే స్టేడియంలో స్వయంగా సచిన్ టెండూల్కర్ సమక్షంలోనే తన 50వ వన్డే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఆ క్షణంలో సచిన్కు తల వంచి నమస్కరించిన కోహ్లీ దృశ్యం క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నీ కలిపి 80కి పైగా అంతర్జాతీయ సెంచరీలతో ప్రపంచంలోనే రెండో అత్యధిక సెంచరీల వీరుడుగా నిలిచాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ కేవలం బ్యాటర్గా మాత్రమే కాదు, కెప్టెన్గా కూడా భారత క్రికెట్ రూపురేఖలను మార్చేశాడు. అంతకుముందు విదేశీ గడ్డపై డ్రాల కోసం ఆడే భారత టెస్టు జట్టును ఓడిపోయినా పర్లేదు, గెలవడానికే ఆడతాం అనే దూకుడైన మైండ్ సెట్లోకి మార్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటిసారిగా టెస్టు సిరీస్ గెలిచిన ఆసియా కెప్టెన్గా చరిత్రకెక్కాడు. భారత జట్టును 5 ఏళ్ల పాటు వరుసగా వరల్డ్ నెంబర్ 1 టెస్టు జట్టుగా నిలిపాడు. జట్టులో కఠినమైన ఫిట్నెస్ సంస్కృతిని తీసుకొచ్చి ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని తయారు చేసిన ఘనత కోహ్లీ కెప్టెన్సీకే దక్కుతుంది. ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించిన ఒక ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలన్న కోరిక కోహ్లీని నిరంతరం వెంటాడింది. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు సంయమనంతో ఆడి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. భారత్ విశ్వ విజేతగా నిలిచిన వెంటనే టీ20 ఫార్మాట్కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ఆ విజయంతో అతడి కెరీర్ మరింత పరిపూర్ణమైంది. జెర్సీ నెంబర్ 18తో మొదలైన ప్రయాణం 18 ఏళ్లు పూర్తయినా అదే వేగం, అదే ఫిట్నెస్, అదే కసితో కొనసాగుతుంది. ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు, కానీ తరతరాల పాటు నిలిచిపోయే వారసత్వాన్ని సృష్టించిన వాడే నిజమైన కింగ్. 18 ఏళ్ల ఈ అపురూప ప్రయాణంలో కింగ్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లలో మీకు బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏది? కింగ్ కోహ్లీ సాధించిన ఈ అరుదైన మైలురాళ్లపై మీ కామెంట్ల రూపంలో అభిప్రాయాన్ని తెలిపి విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలపండి.